గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే సంకష్టహార చతుర్థి రాబోతుందిగా, దానికి సంబంధించి సమాచారాన్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఇందాక మాటల్లో మీరు ఈ సంకష్టహార చతుర్థికి, ధనాభివృద్ధికి చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. సో ఖచ్చితంగా వెంటనే ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్ అందరికీ తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి అందుకే ముందే అడిగేస్తున్నా గురువుగారు. సో సంకష్టహార చతుర్థి ధనాభివృద్ధి కలగాలంటే మరి ఆ రోజు ఏం చేయాలంటారు? అంటే ఎందుకుంది లింక్ అని చూసుకున్నట్లయితే, ఇప్పుడు కూడా సంకష్టహర చతుర్థి రోజు ఉండేటువంటి రవిచంద్రుల యొక్క డిస్టెన్స్ని బట్టి మనకి ఆ యోగం అనేటువంటిది కలుగుతుంది. పర్టికులర్గా గణపతి ఆరాధన చేస్తాం. ధనస్థానాలు అంటారు జ్యోతిష్శాస్త్రంలో. న్యాచురల్ సెకండ్ అండ్ న్యాచురల్ 9th. 9వ స్థానం అనేది మూలధనం, అంటే దాచుకునే ధనము. 2వ స్థానం అనేటువంటిది మనకి సర్క్యులేషన్లో ఉండే ధనం. ఎవరి జన్మ జాతకంలో అయినా 2వ స్థానం పాడైంది అనుకోండి అమ్మ, సర్క్యులేషన్ మనీ ఉండదు వాళ్ళకి. అంటే పొలాలు ఉంటాయి, తోటలు ఉంటాయి, అవి ఉంటాయి కానీ డబ్బులు చేతులు తిరగవు. ఇప్పుడు ఈ 100 రూపాయల కోసమో, 1000 రూపాయల కోసమో, 10,000 కోసం తోట అమ్మలేడు కదా, అంతే కదా, అందులో కొంచెం అమ్ముకోలేడు కదా. అందుకని ఏమవుతుంటుంది, ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సెకండ్ హౌస్ ఎంత బాగుంటే అంత ఫ్లో మనీ ఉంటుంది వాళ్ళకి బాగా. అందుకే సెకండ్ హౌస్కి న్యాచురల్ సెకండ్ హౌస్ శుక్రుడు కారకుడు. వృషభానికి మేషం మొదటిది అనుకుంటే శుక్రుడు కారకుడు. మరి కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి కొంతమందికి. ఎందుకు అంటే 9వ స్థానం బాగుంటుంది, అంటే జూపిటర్ బాగుంటాడు. అంటే బ్యాంకులో మీకు బ్యాలెన్స్ ఉంటే మీరు అప్పు తీసుకురావాల్సిన పని ఉండదు, బంగారం తాకట్టు పెట్టుకోవాల్సిన పని ఉండదు. అందుకని ఏంటి, గురువు బాగున్నాడు, వాళ్ళకి ఆ ఇబ్బంది రాదు, బంగారం ఇంకా కొంటూ ఉంటారు. అయితే ఈసారి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఏదైతే ఉందో, వృషభ ధనస్సు రాశుల్లో రవిచంద్రుడు ఉండగా జరుగుతుంది. అందుకని ఎప్పుడైనా సరే మనస్కారకుడు, ఆత్మకారకుడు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, దాన్నే మనకి శాస్త్రాల్లో కూడా రవిచంద్రులు ఇద్దరిని కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క నేత్రములుగా చెప్తూ ఉంటారు. అంటే ధనస్థానాల మీద అమ్మవారి నేత్రాలకు కారకులైనటువంటి రవిచంద్రులు ఉన్నారు. ఆ రోజు ఎవరైతే అమ్మవారిని, అదేవిధంగా గణపతిని ముఖ్యంగా స్మరిస్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఎలా స్మరించాలి, ఏం చేసుకోవాలి, ఇది సాయంత్రం పూట చేసుకోవాల్సిన పూజ. పర్టికులర్గా మనకి పసుపు, గంధము కలిపినటువంటి నీటితో గణపతిని పెట్టుకొని, మీకు తెలిసినటువంటి ఏదైనా గణపతి స్తోత్రాలతో అయినా మీరు తర్పణం చేయొచ్చు స్వామివారికి. లేదు అంటే ఓం గం గణాధిపతయే నమః, లేనట్లయితే ఓం లక్ష్మీ గణపతియే నమః అని అనుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీ స్థానాల్లో ఉన్నాడు కదా ఆయన. అట్లాగా ఇప్పుడున్న తిథి ఆ స్థానాల్లో పడింది కాబట్టి. దీంతోపాటు మీకు స్తోమత ఉంది, చక్కగా ఉండ్రాల్లో కుడుములో నైవేద్యంగా పెడితే మంచిది. ఎప్పుడు కూడా నైవేద్యంగా ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు చూడండి, ఆయన ఏదో తింటాడని కదా, మనం ఏం పెట్టినా అక్కడే ఉంటాయి, ఏం కనబడవు, ఎక్కడికేం పోవి. కాకపోతే చూస్తాడు భగవంతుడు, చూస్తే వాటికి ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మనం స్వీకరించడం ద్వారా, భగవత్ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా మనం దేహంతో చేసిన పాపాలు పోతాయి. మనకి లోపల ఏదైనా రుగ్మతలు ఉంటే ప్రసాదం తీసుకోవడం ద్వారా పోతుంది. దీనికి ఉన్న ఎనర్జీ అదంత గొప్పది. అదేవిధంగా ఈసారి ఏదైతే మనం భగవంతుడికి పెట్టి తీసుకుంటామో, అది ముఖ్యంగా మీకు మీ యొక్క అలక్ష్మిని తొలగిస్తుంది. అయితే ఈ ఏదైతే పదార్థం ఉందో దాన్ని చక్కగా పూజ అయిన తర్వాత అందరికీ పంచిపెట్టడం కూడా మంచిది. ఎప్పుడు కూడా ప్రసాదం అనేది పంచిపెట్టడం చాలా మంచిది. అయితే పాలతో చేయొచ్చు అభిషేకము, లేదా తీపి పదార్థాలతో చేయొచ్చు అభిషేకాన్ని. మరికొంతమంది మట్టితో వినాయకుడిని చేసి అభిషేకం చేసి దాన్ని నిమజ్జనం చేసినట్టు కూడా నీళ్ళలో పెట్టేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం కదా. కొంతమంది నన్ను అడిగారు మధ్యలో, ఏమంటే ఈ కలియుగం అంతా కూడా పార్థివ లింగాలు అంటారు, లింగం కూడా మట్టితో చేయాలంటారు, ఈ యొక్క గణపతులు కూడా మట్టితోనే చేయాలంటారు. అలా కూడా చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు, మనం గణపతి మనకు వినాయక చవితిలో చేసుకున్నట్టుగా. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైనా ధనస్సు వృషభ రాశుల్లో కనుక మీకు వచ్చింది చతుర్దశి అని అనుకున్నప్పుడు, అది ముఖ్యంగా మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి చతుర్దశిగా మనం భావించాలి. అసలే చాలా మంది డబ్బులు లేక చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు కదా. అయితే ఎలా వస్తుంది, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇలా పూజ చేయగానే అలా వచ్చి పడిపోతుందా? కాదు, బీ ప్రాక్టికల్. భగవంతుడి శక్తి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ప్లానింగ్ రూపంలో వెళ్తూ ఉంటుంది. మీరు పరిపూర్ణంగా నమ్మారు, నేను చతుర్దశి నాడు గణపతిని చేసుకున్నాను. కలియుగంలో గణపతి మరియు చండి
త్వరగా ఫలితాన్ని ఇస్తాయి అంటూ ఉంటారు. నేను గణపతికి నమస్కరించుకున్నాను, ఆయనే చూసుకుంటాడు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, కొంచెం మీ వ్యాపార అభివృద్ధి రావడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి ఉందో డబ్బులు వస్తాయి. అవునవును, పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో చికాకులు తగ్గుతాయి, ఆటోమేటిక్గా తెలియకుండానే అవుతుంది. అంటే అలాగా మీరు ప్రతిక్షణం నేను చేశాను నాకు వస్తుందని అనుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు 2 రోజులు చేస్తారు, అయ్యో నాకు ఇంకా రాలేదేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. అసలు అలా చేయకూడదు. మీ పాపం ఎంత ఉందో ఎవరికి తెలుసు? మీ పాపం దగ్ధం అవ్వాలి. మీ మంత్రంతో పాపం దగ్ధమైనప్పుడే మీకు పుణ్యం అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అసలు అది ఇంకా దగ్ధం కాకుండా అదే కొండంత ఉంది, మీరు చిన్న ఏవో చేసేసి నాకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దాంట్లో మీరు ఉండాలి. సో ప్రాక్టికల్గా ఆలోచించి చక్కగా భగవంతుడిని నమ్ముకుంటే 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. సో జాతకం ఎలా ఉన్నా సరే జీవితం మారుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి బ్లాక్డ్ భాగ్య చక్ర అని ఉంటుంది జన్మ జాతకంలో. అంటే భాగ్యం ఉంటుంది, ధనభాగ్యాలు ఉంటాయి, బ్రహ్మాండంగా కనపడతాయి, కానీ పాపకత్తిరిలో వచ్చి ఉంటాయి, సో బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆ బ్లాక్డ్ భాగ్య చక్ర కూడా ఓపెన్ అవుతుంది ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అబ్బా, ఇదైతే నిజంగా గొప్ప శుభవార్త గురువు గారు. చాలా మంది అవును మాకు ధన యోగం ఉంది అంటున్నారు, ధనం ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు ఏదో మేము వర్క్ చేసామండి, కొన్ని కోట్లు ఆగిపోయి అంటుంటారు, బ్లాక్ అయిపోయింది. లేకపోతే ఏదో కాంట్రాక్ట్ చేశాము, లేకపోతే మా తాతగారు ఆస్తుందండి కాకపోతే అది కబ్జాలో ఉందంటే, మా తండ్రి గారు ఆస్తుంది కానీ కబ్జాలో ఉంది. ఇంకొంతమందికి ఎట్లా ఉంటుందంటే భార్యాభర్త ఉంటారు, భర్త అనుకోకుండా ఏదో గతించడం వల్ల ఆ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ అత్తగారు మామగారు చేతిలో వీళ్ళకి రావు. పాపం ఇప్పుడు సింగిల్ అయిపోతుంటుంది, లేదా పిల్లలు ఉంటారు, వీళ్ళకి భాగ్యం ఉంది, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ అక్కడ అయిపోయాయి. ఎవరికి చెప్పుకున్నారు ఏమో వాడుకోవడానికి ఉండదు, వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. ఇవన్నీ బ్లాక్డ్ భాగ్య చక్రాస్ అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి సంకష్టహర చతుర్థులు వచ్చినప్పుడు చేస్తే ఫైనాన్స్ అనేది బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంకష్టహర చతుర్థి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అద్భుతంగా వివరించారని చాలా మందికి శుభవార్త చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి. మరి ఇది సంకష్టహర చతుర్థి. మరి మన ధనాభివృద్ధికి కారణం ఏంటి అంటే ఈ సంకష్టహర చతుర్థిని ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చాలా మంది మరి ధనం ఉంది, రేఖ ఉంది, ధనరేఖ ఉంది, డబ్బులు వచ్చే యోగం ఉంది కానీ డబ్బులు రావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ సంకష్టహర చతుర్థిని జరుపుకుని అద్భుతాలని చూడండి. డెఫినెట్గా తర్వాత కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఇండివిజువల్గా ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకుని దాని ద్వారా ఒక్కసారి సరైన రెమెడీస్ చేసుకుంటే అందులో ఉండే సక్సెస్ రేట్ 100% వేరే ఉంటుంది. మరి అలా ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోవాలి. గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.